अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 2వ పాదం చేస్తున్నాము. అందులో మనము అర్థవాదాధికరణం చేస్తున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాల్లో ఏవైతే ఉన్నాయో ఆ విధి వాక్యాలకు అంగభూతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ఆ విధి అంగభూతమైనటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి అనర్థకము, ప్రయోజనవంతం కాదని చెప్పి పూర్వపక్షి ముందుగా రకరకాల ఆక్షేపణ చేశారు. దానికి విపరీతంగా అవన్నీ అనర్థకం కాదు, సప్రయోజనమే చెప్పబడ్డాయి. ఇవి స్తుతి వాక్యాలు కాబట్టి స్తుతి విధి వాక్యానికి స్థుతిభూతంగా ఉన్నటువంటి గుణవాద వాక్యాలు లేదా అర్థవాద వాక్యాలు అవి సప్రయోజనము సార్థకమని తీసుకోవాలి అని చెప్పి దానికి సమాధానంగా రకరకాలుగా చెప్తూ వస్తున్నారు. ఆ ప్రసంగాన్ని మనం చెప్పుకుంటున్నాము. అదే విషయంలో నిన్న మనం చెప్పుకున్నాం గుణవాదానికి సంబంధించి ఆకాలిక ఇప్స అంటే వర్తమానంలో ఉండే ఫల విషయంలోనే మనం ఆకాంక్ష ఉండాలి, దూరంగా ఉండే ఫల విషయంలో మనం ఆశించకూడదు. అంటే ఈ సందర్భంలో అంటే వర్తమానం కలిగేటువంటి దుఃఖాన్ని దూరం చేసుకోవాలి, దూరంగా ఉండే దుఃఖ విషయంలో కాదు. అంటే మనకి కర్మానుష్ఠానం చేస్తే మనకు ఫలప్రాప్తి కలుగుతుందో లేదో ఆ తర్వాత విషయం, కానీ ముందుగా మనకు దిక్షు అతీకాశాన్ కరోతి అంటే దిక్షు అంటే అన్ని దిశల్లో అతీకాశాన్ అంటే ఇక తాత్పర్యం కిటికీలు అని చెప్పుకున్నాడు. ఒక భవనంలో, యజ్ఞ భవనంలో చుట్టూ పొగ వెళ్ళడానికి మనకు అతీకాశం కిటికీలు పెడతామట. ఆ కిటికీ అంటే పొగ వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము కర్మాష్టం చేసినప్పుడు వచ్చేటువంటి కష్టం అంటే పొగ వల్ల వచ్చే కష్టం అయితే మొదలు దాన్ని దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి కష్టాన్ని దూరం చేసుకోవాలి అన్నట్టుగా మనకు సమాధానం చెప్పబడింది. దిక్షు అతికాశం కరోతి అని చెప్పి ఆ సందర్భంలో ఈ వాక్యాంశాన్ని మనం చెప్పుకున్నాము. అలాగే విద్యా ప్రశంస గురించి చెప్పుకున్నాం. శోభతి అశ్వముఖం అంటే ఇక్కడ ఈ గర్గత్రి రాత్ర అనుష్ఠానం చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నదో అక్కడ అతని ముఖం శోభిస్తుంది. ఇది శోభించడం ఏమాత్రం ఉచితం కాదు. ఈ యజ్ఞానుష్ఠానం చేస్తే ముఖం ఎలా శోభిస్తుంది పూర్వపక్ష ఆక్షేపించినప్పుడు ఒక తాత్పర్యం అక్కడ శోభతే అంటే ఆ జ్ఞాన వ్యక్తి యొక్క ముఖం ప్రసన్నంగా కనిపిస్తుంది. ఆ సందర్భంలో మనం తీసుకోవాలి. అందుకే ఇక్కడ అస్య ప్రజాయాం వాజీ జాయేత, ఇక్కడ వ్యక్తికి ప్రజాయం అంటే ప్రజల్లో వానికి అన్నవంతుడు అవుతాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు అని చెప్పి అక్కడ కేవలము తస్య ప్రయోజనవర్త అనేది చూపించబడింది. ఇక్కడ ముఖ శోభ వాజిమత్వం అంటే ముఖం శోభించడం విద్యా కారణంగా, అంటే ఎవరిలో విద్య ఉంటుందో జ్ఞానం ఉంటుందో వ్యక్తి సహజంగా ముఖావళి ముఖమండలంలో ఒక ప్రసన్నత మనకి విశేషంగా కనిపిస్తున్నా ఉంటాం. ముఖమండలంలో ప్రసన్నత ఖచ్చితంగా కనిపిస్తున్నామంట. అది ఇక్కడ మనం ఆ సందర్భంలో ఇక్కడ విద్యా ప్రశంస అంటే విద్య విషయంలో ఉన్నప్పుడు ముఖంలో శోభ కనిపిస్తుంది. శోభ అంటే కేవలం అక్కడ ప్రసన్నత, అతి ఉత్సాహత అనేది కనిపిస్తుంది. అలాగే వాజిమత్వం అనేది కూడా ఇక్కడ ప్రజల్లో అతడు అన్నవంతుడు అవుతాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడని చెప్పుకున్నాడు. అది ఎలా అవుతుందంటే ప్రతి గ్రహ అన్నం ప్రాప్నవుతాయి. ఎవరైతే ఇచ్చేటువంటి గుణకర్మ స్వభావం ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తి అన్నాన్ని పొందగలుగుతాడు. అంటే అటువంటి సకల భోగ భాగ్యాలు కలుగుతాయి. అక్కడ ప్రశంస విషయంలో వాజిమత్వం అనేది చెప్పబడింది.
అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనం విషయాన్ని ప్రస్తావించుకుందాం. అదే క్రమంలో మనం ఈరోజు చెప్పబోయే పాఠం ఏంటంటే సర్వత్వం ఆధికారికం. సర్వత్వం ఆధికారికం. చూడండి, రెండు క్వశ్చన్స్ చెప్పుకున్న తర్వాత మీకు ఏమైనా సందేహం అంటే అది చూద్దాం మనం. సర్వత్వం ఆధికారికం అంటే ఇక్కడ సర్వత్వం ఆధికారికం అంటే మనం ముందు ఒక క్వశ్చన్ చెప్పుకున్నామట. ఏది? పూర్ణాహుత్య సర్వాన్ కామాన్ అవాప్నోతి. ఈ వచనం చెప్పుకున్నామట. అంటే అన్ని పూర్ణాహుతి ద్వారా అన్ని మనోకామాలను పొందగలుగుతాడు. ఇక్కడ అన్ని అని చెప్పి చెప్పుకున్నాం. సర్వాన్ కామాన్ అవాప్నోతి ఈ వచనంలో ఇక్కడ సర్వత్వం ఏదైతే ఉందో, సర్వపని ఏదైతే ఉందో కృష్ణత అంటే కృష్ణ సంపూర్ణత అనే అర్థం తీసుకున్నాం. అంటే సర్వాన్ కామంటే అన్ని పనులు పొందుతా అంటే అధికారి యుక్తంగా ఉన్నటువంటి అంటే యథాశక్యమైనటువంటి ఏవైతే ప్రయోగం ఉన్నో వాటిని మాత్రం పొందుతాడు. అంటే ఇప్పుడు అన్ని సర్వజ్ఞుడు అంటే ఏమిటంటే వర్తమానంలో ఏ క్రియానుష్ఠానం జరిగిందో, ఏ కర్మను చూసాడు ప్రత్యక్షంగా, అక్కడ ఆ క్రియములకు అధికారికత ఉంటుందన్నమాట. అంటే ప్రత్యక్షమైనటువంటి వాటికి ఆధికారికం ఉంది. కాబట్టి ఈ రకంగా సర్వత్వం ఆధికారికం అంటే ఇక్కడ అన్ని తెలుసు, అన్ని విషయాలు అర్థమవుతున్నాయని తాత్పర్యం. అంటే అధికాంశ రూపంలో మనం చెప్పుకుంటాం. ఆ రకంగా ఇది కూడా ఆ విధి వాక్యం అంగభూతమైన వాక్యము. పూర్ణాహుతి ఇక్కడ మనకు సర్వత్వం ఆధికారికం అంటే ఈ కృష్ణతా రూపంలో సర్వశబ్దం ఏదైతే ఉందో అధికార ప్రయుక్తం కాబట్టి, అధికార ప్రయుక్తం అంటే ఎంతైతే నీకు అధికారం ఉందో, ఎంతైతే విజ్ఞానం ఉందో ఆ సందర్భంలో అతిశయోక్తిగా ఎక్కువగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది, ఏం చెప్తుంటే అధికారం 100 మంది వచ్చారండి అని చెప్తాం. అంటే 100 మంది అంటే నిజంగా లక్షల మంది వచ్చారు కూడా అక్కడ అతిశయోక్తి చెప్తాం. అంటే అధికంగా వచ్చారని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ సర్వం ఆధికారికత్వం అంటే అపేక్షాపూర్వకంగా ఏ విషయంలో జ్ఞాత ఉన్నాడో ఆ విషయంలో అధికారికంగా ఉన్నాడు. అట్లా వివక్షాధీనంగా సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా అది అందుకే ఇక్కడ ఇది గౌణ వాక్యం అంటే అప్రధానభూతమైనటువంటి వాక్యము. విధి వాక్యం అది అనర్థక వాక్యం కాదు, కూడా అంగభూత వాక్యాన్ని తీసుకోవాలి. వాక్యశేషం తీసుకోవాలి. వాక్యశేషం అంటే వాక్యానికి అంగభూతంగా తీసుకోవాలి. విధి వాక్యానికి అంగభూతమైనటువంటి వాక్యం ఇది అని చెప్పి ఈ రకంగా సర్వత్వం ఆధికారికం. ఇప్పుడు సర్వత్వం ఆధికారికం మొత్తం అధికారయుక్తంగా ఉంటాయంటే అధికాంశంగా అధిక పూర్వకంగా ఎంతైతే ఆ విషయ జ్ఞాత ఉన్నాడో దానికి సంబంధించి ఎక్కువ శాతం అతనికి అవగాహన ఉంటుంది అనే సందర్భంలో ఇది వాక్యశేషంగా తీసుకోవాలి. వాక్యానికి అంగభూతంగా తీసుకోవాలన్నమాట. అస్తు. సో ఇక్కడ చూడండి భాష్యం ఏమిచ్చారంటే అందుకే మనకు ఈ వాక్యంలో కృష్ణత సంపూర్ణత అధికార ప్రయుక్తం కాబట్టి ఇది గౌణ వాక్యం అని చెప్పి చెప్పుకున్నామట. అది చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే భాష్యంలో అన్య ఆనర్థక్య వాక్య ఉదాహరణ. అన్య ఆనర్థక్య వాక్య. ఇప్పుడు అన్య అనర్థక వాక్యం అంటే ఇప్పుడు అన్ని అధికారికంగా ఉన్నాయి, అన్ని ఒకే కర్మతో అన్ని పనులు అయిపోయాయి. ఇప్పుడు మిగతా కర్మలు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఒక ఫల విషయంలో చెప్పాం. ఇప్పుడు సర్వాన్ కామాన్ అవాప్నోతి చెప్పినాం. అంటే అన్ని కామలు పొందుతున్నాడు అంటే ఇంకా మిగతా పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఒక్క పూర్ణాహుతి ద్వారానే మొత్తం అన్ని మనోకామనలు సిద్ధిస్తున్నాయి అంటే అన్ని మనోకామనలు సిద్ధిస్తున్నాయి అంటే ఇంకా మిగతా కర్మలు చేయాల్సిన అవసరం లేదా? అందుకే ఆ సందర్భంలో ఏ అర్థం వస్తుంది? ఒకే కర్మతో అన్ని పనులు పూర్తి అయిపోతే మిగిలిన కర్మలు చేయాల్సిన అవసరమే ఉంది. మిగిలిన కర్మల విషయం ఎందుకు అలా విధి విధాలు చెప్పబడ్డాయి? ఇప్పుడు భిన్న కర్మలకు ఈ అనుష్ఠానం చేస్తే ఈ మనోకామన సిద్ధిస్తుంది, అనుష్ఠానం చేస్తే స్వర్గకామన కలుగుతుంది అని చెప్పి రకరకాలుగా అనేక విధి వాక్యాలు చెప్పుకున్నాం. ఇక్కడేముంది? పూర్ణాహుత్య సర్వాన్ కామాన్ అవాప్నోతి. ఇప్పుడు సర్వాన్ శబ్దం ఇక్కడ ఇచ్చారు. సర్వాన్ శబ్దం ఇచ్చారంటే ఇక్కడ అన్ని దీంతో పూర్తి అయిపోతున్నారు, మిగతా కర్మ అనర్థకం అయిపోతాయి, వ్యర్థం అయిపోతాయి, ప్రయోజనం అంతా ఉండదు. ఎప్పుడు ఒకే కర్మతో అన్ని పనులు అయిపోయినప్పుడు మన సహజంగా లోక వ్యవహారంలో అంటుంటామట, మరి ఈ కర్మతో మొత్తం పని సిద్ధించినప్పుడు మిగతా కర్మలు చేయాల్సిన అవసరమే ఉంది, అనర్థకం వ్యర్థం అయిపోతుంది. ఆ సందర్భంలో సర్వాని శబ్దాన్ని పట్టుకుని ఇది సర్వ శబ్దం ఏదైతే ఉందో ఇక్కడ గౌణ వాక్యం స్తుతి వాక్యం మాత్రమే. ఇలా ప్రయోజనవత్త రూపాయలు చెప్పామట. మరి ఇలా చేస్తే దాదాపుగా మనోకామనలు సిద్ధిస్తాయి అని చెప్పి ఆ సందర్భాలు తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే చూడండి, పూర్ణాహుత్య సర్వాన్ కామాన్ అవాప్నోతి ఇది ఇక్కడ వాక్యశేషం అంటే విధి వాక్యానికి అంగభూతమైన వాక్యం.
సో విధి వాక్యం ఏంటంటే పూర్ణాహుతిం జుహోతి, పూర్ణాహుతి యువతి యాగం చేస్తుందో ఆహుతి ఇస్తుందో ఈ విధి వాక్యానికి ఇది పై వాక్యము వాక్య శేషం అంటే అంగభూతమైన వాక్యం అంటే స్తుతి వాక్యం అన్నమాట. అందుకే పూర్ణాహుతిం జుహోతి ఇది ఆకాంక్షితత్వాత్ అస్య విధేహి శేష, ఆకాంక్షితత్వాత్ అస్య విధేహి శేష. సో ఈ పూర్ణాహుతిం జుహోతి ఇది ఆకాంక్షితత్వాత్, ఈ ఆకాంక్షిత వాక్యానికి విధి శేష, అస్య విధేహి శేష అంటే అంగభూత, ఇది విధి వాక్యానికి పై వాక్యం అంగభూతమైన వాక్యం అంటే పూర్ణాహుత్య సర్వాన్ని కామన ఆవప్నది వాక్యానికి అంగభూతమైన వాక్యం అంటే స్తుతి వాక్యం అనమాట. అసలు ఇంకొక వాక్యం ఇచ్చారు, యా ఉ చ ఏనం ఏవం వేద, ఈ రకంగా ఎవరు తెలుసుకుంటారో తరతి మృత్యుం, అటు మృత్యువును దాటుకోగలుగుతాను, మృత్యు దుఃఖం నుంచి దూరం కాగలుగుతాడు అంటే వాటి నుంచి విముక్తి కలుగుతున్నాడు. ఎవరు? యా ఉ చ ఏనం ఏవం వేద, ఎవరైతే యథార్థంగా వస్తుస్థితిని అర్థం చేసుకుంటే అవగాహన ఉంటుందో అతడు ఈ మృత్యులోకాన్ని జయిస్తాడు అని చెప్పి ఇక్కడ ఒక స్తుతి వాక్యం ఇవ్వబడింది. ఇది ఆకాంక్షితత్వాత్ శేష, ఇది కూడా యా ఓం చ ఏనం వేద తదతి మృత్యు అంటే తదతి మృత్యు అంటే మృత్యుని దాటుకోగలుగుతాడు. ఈ విధి వాక్యానికి ఇదే యా ఉ చ ఏనం ఏవం వేద, ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో వాళ్ళు మృత్యు నుంచి మృత్యు దుఃఖం నుంచి దూరం కాగలుగుతారు. ఈ రకంగా ఈ రెండు వాక్యాలు ఏవైతే ఉన్నాయో స్తుతి వాక్యాలు. అందుకే ఇక్కడ ఫలవచనం స్తుతి, ఇక్కడ ఏదంటే ముఖ్య తాత్పర్యం స్తుతి చెప్పడమే ముఖ్య ఉద్దేశం, ఇక్కడ స్తుతిని చెప్పడమే ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. ఎందుకంటే సర్వకామ ఫలస్య నిమిత్తే సర్వకామ అవాప్తి వచనం గౌణం. సర్వకామ ఫలస్య నిమిత్తే అంటే అన్ని కర్మల యొక్క ఫలప్రాప్తి అయితే ఉందో ఆ ఫలప్రాప్తి విషయం నిమిత్తం అయితే ఉందో అంటే కర్మ నిమిత్తం అయితే ఉందో సర్వకామ ఫలస్య నిమిత్తే సర్వకామ అవాప్తి వచనం గౌణం. ఇప్పుడు సర్వకామ అవాప్తి వచనం అంటే ఆ కర్మలకు నిమిత్తమైనటువంటి ఏదైతే ఉందో పూర్ణాహుతి సర్వాన్ని అని చెప్పాను కదా, కామాన్ అవాప్నోతి, ఇక్కడ అనుష్ఠాన పూర్ణాహుతి అనుష్ఠానం ఏదైతే ఉందో అక్కడ నిమిత్తంగా ఉంది. ఆ నిమిత్తం చేత సర్వకామ ఫలస్య అన్ని కామల యొక్క ఫలం అయితే ఉందో నిమిత్తే సర్వకామ అవాప్తి వచనం ఏదైతే ఉందో అది గౌణ వాక్యం, అది ముఖ్య వాక్యం కాదు, గౌణ వాక్యం అని చెప్పి చెప్పుకున్నామట. ఎందుకు గౌణ వాక్యం అని చెప్పుకున్నామంటే అసర్వేషు సర్వవచనం అధికృత అపేక్షం. అసర్వేషు సర్వవచనం అంటే మొత్తం అన్ని కామలు సిద్ధిస్తాయంటేనా ఇది సిద్ధించవు అనమాట. కొన్ని కామలు ఏ కర్మ చేస్తా ఆ కర్మ మాత్రం సిద్ధిస్తుంది. ఇప్పుడు స్వర్గకామ యజేత, స్వర్గకామన కలిగిన వ్యక్తి యజేత యజ్ఞం యాగం చేయాలని చెప్పుకున్నాం. అక్కడ యాగం చేస్తే సీమిత కర్మకు ఫలితం కూడా సీమితంగానే ఉంటుంది, అంటే లిమిట్ ఉంటుంది అన్నమాట. అక్కడ కొన్ని వేల సృష్టి సంవత్సరాల వరకు అక్కడ ఉండి ఆ సృష్టి యొక్క కాల వ్యవధి సమాప్తమైన వెంటనే తిరిగి వచ్చేస్తామట. ఒక పరిమిత కాలం ఉంటుంది, సీమితమైన కాలం ఉంటుంది, సీమిత కాలం వరకు అక్కడ ఉండి తర్వాత తిరిగి వస్తామట. అక్కడ సర్వాన్ని మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేదాకా పూర్తిగా మోక్షంలో ఉంటాయి మనం తిరిగి రాడని చెప్పి అలాంటి భిన్న వాక్యం మనం తీసుకోకూడదు. అందుకే ఇక్కడ అసర్వేషు సర్వవచనం అధికృత అపేక్షం, అధికారయుక్తంగా ఉంది కాబట్టి సాపేక్షకత అతిశయోక్తిలో మనం చెప్తాం అనమాట. అందుకే సర్వం సంపూర్ణం కాకపోయినప్పటికీ కూడా సర్వకామం సిద్ధించకపోయినప్పటికీ కూడా పరిపూర్ణత లేకపోయినప్పుడు కూడా పరిపూర్ణవంతంగా అంటాం. ఇప్పుడు సర్వజ్ఞుడు అంటాం, సర్వజ్ఞుడు అంటే పరమాత్మ సర్వజ్ఞుడు, పరమాత్మ సర్వజ్ఞుడు, జీవాత్మ కూడా మోక్షం సర్వజ్ఞత కలిగి ఉంటుంది. సర్వజ్ఞత కలిగి ఉంటే ఎప్పటి వరకు శరీరంతో యుక్తంగా ఉంటుందో అప్పటి వరకు ఆ శరీరంలో ఉండే గతివిధులు ఏవైతే ఉన్నాయో వాటికి యొక్క జ్ఞాన విజ్ఞానంతో తెలిసి ఉంటుందన్నమాట. ఆ రకంగా సర్వజ్ఞత్వం చెప్పుకుంటాం. అది అతిశయోక్తి. సర్వజ్ఞ అంటే మొత్తం సంపూర్ణంగా అన్ని తెలుస్తాయని చెప్పలేమట, కొంతవరకు మన అతిశయోక్తిలో ఆ రకంగా ప్రస్తావిస్తామట. అందుకే అసర్వేషు సర్వవచనం అధికృత అపేక్షం, అది అపేక్షాపూర్వకంగా కథను చెప్పుకోవాలి, అపేక్షాపూర్వకంగా అర్థం చేసుకోవాలి. సర్వం అని చెప్పాడు కదా, సర్వశబ్దం ఇచ్చిన ఇవ్వబడి అంటే మొత్తం తెలిసి ఉండాలి, మొత్తం అర్థమే ఉండాలి, మొత్తం అవగాహన ఉండాలి అని చెప్పి మనం తీసుకోకూడదు. ఆ సందర్భంలో ఈ రకంగా సర్వత్వం అధికార
ఆదికాదికం అనే సూత్రం ఏదైతే ఉందో అది గౌణ వచనం అని చెప్పి ఈ స్థుతి వాక్యం కాబట్టి మనం స్థుతి సందర్భంలో ఆ అధికార పూర్వకంగా అధికారంగా ప్రయుక్తమైనటువంటి సందర్భానుసారంగా ప్రకరణానుసారంగా మనం ఈ సర్వ శబ్దానికి అర్థం తీసుకోవాలి. సర్వ శబ్దం ఉంది కదని చెప్పి అన్ని చోట్ల వినియోగించుకోకూడదు. ఇది స్థుతి వాక్యం మాత్రమే, ప్రశంస మాత్రమే అని చెప్పి ఈ రకంగా ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఫస్ట్ ఇక్కడ ఈ సందర్భంలో ఆ అంటే సంపూర్ణం ఇక్కడ ఒక వివరణలో చదవవలసిన అధికృతాపేక్ష అనే సందర్భంలో ఆ వివరణ ఇచ్చారు. ఇక్కడ అంటే స్థూలంగా ఆ బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమం రెండు ఏవైతే వైదిక ఆశ్రమాలు, వానప్రస్థాశ్రమం, సన్యాస ఆశ్రమం ఏవైతే ఉందో అవి వైదికం కాదు. అంటే గృహస్థ జీవనంలో ఉండాలి, అంటే సంపూర్ణం ఆధికారికంగా గృహస్థ అవస్థలో ఉండాలి సంపూర్ణ జీవితం అంతా కూడా. ఇది ఆ గృహస్థాశ్రమంలో వానప్రస్థాశ్రమంలో ఉండకూడదు అని చెప్పి ఒక పాఠం ఇక్కడ కొన్ని చోట్ల అలాగా ఉల్లేఖించబడింది అన్నమాట. అంటే వాటితో గృహస్థ అవస్థని వేరు కాకూడదు, భిన్నం కాకూడదు, అంటే అక్కడే ఉండాలి, అదే విధంగా ఉండాలి అన్నట్టుగా ఒక సందర్భంలో చెప్పబడింది అన్నమాట. అది ఇక్కడ తాత్పర్యం సర్వం సంపూర్ణం అంటే ఏమిటి? సంపూర్ణం అన్నా కొన్ని సంపూర్ణ అక్కడ ఉండాలి విధి వాక్యం ప్రకారంగా. కానీ సంపూర్ణంగా ఎలా ఉంటామా? వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు, సన్యాస అవస్థలో ఉన్నప్పుడు అక్కడ పత్ని చేత వియోగం ఉంటుంది, పుత్రులతో సంబంధం ఉండదు అన్నమాట, అంటే దూరంగా ఉంటాం. ఏ విధంగా గృహస్థ అవస్థలో ఉన్నప్పుడు ఏ విధంగా అధికారయుక్తంగా సంపూర్ణంగా సంతానంతో, భార్య పిల్లలతోటి, మన బంధుమిత్రులతో ఎలాగైతే ఉంటామో సంపూర్ణంగా అధికారయుక్తంగా, అలాగా వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు, సన్యాస అవస్థలో ఉన్నప్పుడు అలా ఉండదన్నమాట. బట్ ఆ సందర్భంలో ఇప్పుడు ఇచ్చిన వచనం ప్రకారంగా అయితే సంపూర్ణంగా ఉండాలన్నమాట అన్నిటిగా. కొంచెం ఇక్కడ అది సంపూర్ణని కాదు, అధికారపూర్వకంగా అధికారంగా చెప్పేటువంటి ప్రయోగానుసారంగా సందర్భానుసారంగా తీసుకోవాలి. అందుకే నచ పునరావర్తిత ముక్తి విషయంలో, మోక్ష విషయంలో చెప్పబడిందో అది అది కేవలం సందర్భానికి యావత్కాల పర్యంతం అయితే మోక్ష ప్రాప్తి ఉందో అక్కడ వరకు మోక్ష కాలంలో ఉంటే మనం తిరిగి రాడు, మధ్యలో తిరిగి రాడు. ఆ సందర్భంలో నచ పునరావర్తితకి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నచ పునరావర్తిత అంటే మోక్షానికి వెళ్ళిన తర్వాత మనం తిరిగి రాడు అని తాత్పర్యం. అక్కడ సీమితంగా మధ్య తిరిగి రాడు అంటే సంపూర్ణంగా ఆ కాల వ్యవధిని అనుభవించి వస్తాడు అని చెప్పి ఇలా కొన్ని విషయాల్లో ఇక్కడ చెప్పబడింది. అలాగే ఈ కేవలం ఇక్కడ గృహస్థావస్థలో ఉండే సంపూర్ణ కాలము ఆ రకంగా కొన్ని చోట్ల ఆ విషయ ప్రతిపాదన ఈ రకంగా చేయకపోగలుగుతారు. అధికృత అంటే ఎలాగంటే సంపూర్ణంగా సంపూర్ణ ఆయు గృహస్థాశ్రమంతోనే ఉండాలి అనే ముఖ్య తాత్పర్యం. అంటే మిగతా వారికి చెప్పడం ముఖ్య ఉద్దేశం కాదు. మరి ఒక వివాహ బంధంలో బంధింపబడ్డా సంపూర్ణ సమయం అంతా నువ్వు అక్కడ వాళ్ళకి కేటాయించాలి, వాళ్ళతో సంయుక్తంగా ఉండాలి, అధికారయుక్తంగా ఉండాలి. అక్కడ అతిగా చెప్పిన అంటే మిగతా సర్వస్వం సంపూర్ణంగా ఉంటే మిగతా కర్మలు అనుష్ఠానం చేయమంటే చేస్తాం. అది ఒక కథనం అంటే ఎక్కువ ప్రాధాన్యత అక్కడ ఉండాలి. అలాగే సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి మనం తీసుకోవాలి. అందుకే అసర్వేషు సర్వసం అంటే సంపూర్ణ కాకపోయినప్పుడు అసర్వం అంటే సర్వం కాకపోయినప్పుడు కూడా సర్వశబ్దస్య ప్రయోగం ఇక్కడైతే ఇవ్వబడిందో అది అధికృతాపేక్ష, సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. అన్ని చోట్ల ఒకటే వాక్యార్థానికి ఇదే అని చెప్పి అన్నింటిలో ఒకే విధంగా తీసుకుని మొదలు పెట్టామనుకోండి, అర్థంలో తేడా వస్తుంది. అది మనం గమనించాలి. ప్రయోగానుసారంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఫస్ట్ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 17వ సూత్రం వచ్చేసి ఫలస్య కర్మ నిష్పత్తే తేషాం లోకవత్ పరిణామతః ఫల విశేషః స్యాత్. ఫల విశేషః స్యాత్. ఫలస్య కర్మ నిష్పత్తే తేషాం లోకవత్ పరిణామతః ఫల విశేషః స్యాత్. ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నా అంటే ఫలస్య కర్మ నిష్పత్తే అంటే కర్మ నిష్పత్తి ఫల ప్రాప్తి, అంటే మనం ఏ రకమైన కర్మ చేస్తాం కర్మానుసారంగా ఫల ప్రాప్తి కలుగుతుందన్నమాట. అందుకే కర్మ నిష్పత్తి ఫలస్య, కర్మ నిష్పత్తి ఫలస్య అని చెప్పి చెప్పుకున్నామంట. అంటే కర్మని బట్టి, కర్మ యొక్క ఉత్పత్తిని బట్టి మనకు ఫల ప్రాప్తి ఉంటుంది. ఎలాగైతే మనం లోకల్ చూస్తున్నామంట తేషాం నిష్పత్తి
కర్మ నిష్పత్తి కర్మ యొక్క ఉపవాద శక్తి ఏదైతే ఉందో అది కర్మని బట్టి ఫలప్రాప్తి ఉంటుంది. ఎలాగైతే మనం లోకం చూస్తాం, లోకవత్ పరిణామత, లోకవత్ పరిణామత అంటున్నాం. లోకంలో ఏ రకమైనటువంటి కర్మని బట్టి యోగ్యతను బట్టి మనకు వేతనం ఉంటుందన్నమాట. అంటే ఎవరు ఏ రకమైన కర్మ చేస్తే అనుష్ఠానాన్ని బట్టి, ఆ కర్మ యొక్క సామర్థ్యాన్ని బట్టి, కర్మ యొక్క ప్రయోజనాన్ని బట్టి దీనికి ఎంత ప్రాధాన్యత ఉందో యథాయోగ్యంగా మనకు ఆ ఫలప్రాప్తి ఉంటుంది. అందుకే లోకవత్, లోకంలో ఏ రకంగా అయితే కర్మని బట్టి యథాయోగ్యతని బట్టి పరిణామం ఉంటుందో, వేతనం ఉంటుందో, అలాగే ఇక్కడ కూడా కర్మని బట్టి ఫల నిష్పత్తి కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. అందుకే ఫల విశేష స్యాత్. ఇక్కడ లోకవత్ పరిణామత ఫల విశేష అంటే ఫల విషయంలో మనం చెప్తున్నాం. లోకంలో ఏ రకంగా యథాయోగ్యతని బట్టి ఫలప్రాప్తి కనిపిస్తుందో అలాగే కర్మ యొక్క నిష్పత్తిని బట్టి, కర్మ యొక్క ఉత్పత్తిని బట్టి మనకు ఫలప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఇది సూత్రం యొక్క అభిప్రాయం. అది కింద ఇచ్చారు. అన్వారుహ్య వచనముదం. ఇక సింపుల్ గా మనకు లోకంలో ఏ విధంగా యోగ్యతని బట్టి మనకు వేతనం ఉంటుందో అలాగే మన కర్మని బట్టి మన ఫలప్రాప్తి కూడా ఉంటుంది. అంటే ఏ విషయంలో కానీ, అది అధ్యయన విషయంలో కావచ్చు, లోకంలో లౌకిక కర్మ విషయంలో కావచ్చు, ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు, ముక్తి విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మనం చేసిన కర్మ ఏ రకంగా అయితే ఉంటుందో, ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బట్టి మనకు ఫలప్రాప్తి ఉంటుంది అని చెప్పి ఇక్కడ విషయ ప్రతిపాదన చేయబడింది అన్నమాట. అంటే ఇక్కడ యథా కర్మ పరిమాణత తదా ఫలపరిమాణిత అని తీసుకోవచ్చు అన్నది. ఎట్లా అండి, మళ్ళీ చెప్పండి. యథా కర్మ పరిమాణత తదా ఫల పరిమాణత. కర్మ పరిణామ ఫల పరిమాణం లోకవత్ పరిణామాన్ని తదే ఉందామని ఉంటుంది. ధన్యవాదాలు. అన్వారుహ్య వచనమిదం. వచనం ఇక్కడ యద్యపి విధిస్తథ అపి అర్థవత్త అంటే పరిణామత సారవ ఫల విశేష. ఇక్కడ యద్యపి విధి ఏదైతే ఉందో, యద్యపి విధి తథాపి అర్థవత్త, విధి ఉన్నప్పటికీ కూడా అర్థవత్త, పరిణామవత్త అనేది ప్రయోజనం అనేది అర్థవత్త ఇలా తీసుకున్న పరిణామపూర్వకంగా తీసుకుంటాం. పరిణామం అంటే ఇప్పుడు చెప్పే కర్మ లోకవత్ పరిణామం అని చెప్తున్నాం కదా, అలా కర్మ యొక్క పరిణామాన్ని బట్టి, కర్మ యొక్క పురుషార్థాన్ని బట్టి మనకు ఫలప్రాప్తి తీసుకుంటాం. అది కూడా సారత పరిణామత సారతోవ, సారత అంటే యథాయోగ్యత బట్టి, యథాశక్తిని బట్టి అక్కడ ఫల విశేషం ఉంటుంది. అది ఇక్కడ పరిణామత లేదా సారతోవ అంటే సారాంశభూతంగా ఫల విశేషాలు, అది యోగ్యతని బట్టి మనకు స్థితిని బట్టి మనం ఆ ఫల విశేషం ఉంటుంది అని చెప్పి ఇక్కడ విషయానికి వచ్చిన చెప్పబడింది. ఏంటండి? ఇది పరిమాణం మహోదయ, పరిణామం కాదు, పరిమాణం. పరిమాణత సారతోవ, పరిమాణం కావచ్చు అంటే కర్మ యొక్క పరిమాణం కావచ్చు, లేదా సారభూతం అంటే సందర్భాన్ని బట్టి కానీ తీసుకోవచ్చు. ఆ విషయంలో ఇక్కడ చెప్పబడింది. అంటే పూర్వంలో ఫల విధులు విషయంలో ఏది చెప్పుకున్నామో ఆ వచనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఫల విధి రూపంలో, అంటే ప్రతి వచనం మనకు మంత్రవాక్యం, బ్రాహ్మణ వాక్యము ఫల విధి రూపంలో చెప్పుకున్నామట. ఆ ఫల విధి వాక్యానికి విధి వాక్యం అయితే ఉందో ఆ వచనం అయితే ఆ సందర్భంలో అంటే ఏం చెప్పుకున్నాం, పూర్ణాహుతి సర్వాణి కామాన్ అవాప్నోతి, ఇది విధి వాక్యం అయినప్పుడు తథాపి అన్య కర్మలు ఏవైతే ఉన్నాయో, అన్య కర్మల యొక్క ప్రయోజనం అయితే ఉందో అది కర్మ యొక్క పరిణామం చేత సారభూతమైనటువంటి యథాయోగి శక్తిని బట్టి ఆ ఫల విశేషం యొక్క సిద్ధి ఉంటుంది, ఫల విశేషం యొక్క ప్రాప్తి ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే ఒక మాటలు చెప్పాలంటే మనకు ఒకే కర్మ చేత అన్ని ఫల ప్రాప్తులు సిద్ధిస్తాయి అంటే అన్య కర్మలకు చేయవలసిన అవసరం లేదు అనే దోషాపత్తి ఇక్కడ ఉండదు అని చెప్పడం ఇక్కడ శృతి వాక్యంగా తీసుకుని దోషాపత్తి ఉండదు. లేకపోతే ఇక్కడ సర్వశబ్దం చేత మన పైన ఈ విధంగా వాక్యం తీసుకున్నామో అన్ని కర్మలు సిద్ధిస్తాయి
అని చెప్పి అక్కడ సర్వశబ్దానికి స్థుతి వాక్యం తీసుకున్నప్పుడు ఆ కర్మ యొక్క యోగ్యతని బట్టి మనం తీసుకుంటాం. అంటే ఎంతైతే కర్మ చేశారో ఆ కర్మాను కూడా ఫల ప్రాప్తి ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ ఒక్కడే సర్వజ్ఞుడు, సంపూర్ణంగా కర్మ చేయగలుగుతాడు అనమాట. కానీ జీవాత్మ ఎప్పుడు ఆ సంపూర్ణంగా ఏది చేయలేమంట. పరమాత్మకు సరి కాలేదు. పరమాత్మ ఏ రకమైన కర్మలు చేస్తే కర్మానుష్ఠానం జీవాత్మ ఎప్పుడు చేయలేదన్నమాట. ఇక్కడ సీమిత కర్మ కాదు. ఎందుకంటే ఆయువు సీమితమైనప్పుడు ఆ జీవాత్మ యొక్క కర్మ కూడా సీమితంగానే ఉంటుంది అన్నమాట. సీమిత కర్మానికి ఫలం కూడా సీమితంగానే ఉంటుంది. అలాగే జీవాత్మ ఏ కర్మ చేసినా ఒక సీమలోనే ఉంటుంది కాబట్టి ఒక లిమిట్ లో ఉంటుంది. దాన్ని బట్టి ఫల ప్రాప్తి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దోషారోపణ కలుగుతున్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ ఒక కర్మ ద్వారా అన్ని పనులు సిద్ధిస్తాయి. అంటే ఇక్కడ ఒక పిక్చర్ ఏకీ కర్మసే సబ్ ఫలంకి ప్రాప్తి మాన్యత. అంటే ఒకే కర్మ చేత అన్ని పనులకు ప్రాప్తి లభిస్తుంది. ఆ విషయంలో ఆనర్థక్యం అని చెప్పారు కదా ప్రారంభంలో. అనర్థక్యత వస్తుంది. ఇక్కడ సర్వత్వం ఆధికారికం అనే సూత్రంలో భాష చెప్పింది. అన్య ఆనర్థక్యే అంటే ఇప్పుడు ఒకే కర్మ చేత అన్ని పనులు సిద్ధిస్తా అన్నప్పుడు అన్య కర్మల విషయంలో విధి విధానాలు ఏవైతే ఉన్న విధి వాక్యాలు ఏవైతే అవి వ్యర్థమైపోతాయి. ఆ సందర్భంలో అంటే దోషం వస్తుంది, దోషాపత్తి కలుగుతుంది అని పూర్వపక్ష ఆక్షేపించాడు. అక్కడ సర్వశబ్దం అనేది కేవలము స్తుతి వాక్యంగా తీసుకుని ఆ దోషం నివారించబడుతున్నమాట. అలాగే ఇక్కడ కూడా మనకు ఆ సందర్భంలో ఇక్కడ ఈ వచనం ద్వారా మనకు కర్మ యథాయోగ్య కర్మను బట్టే అక్కడ ఫల ప్రాప్తి ఉందనుకున్నప్పుడు అక్కడ దోషాపత్తి ఉండదు. కర్మ నిష్పత్తి ఫలస్య నిర్ధారణం. కర్మ యొక్క నిష్పత్తిని బట్టి, కర్మ యొక్క ఉత్పత్తిని బట్టి మనం ఎంతైతే కర్మ ఉంటుందో అప్పుడు ఫలప్రాప్తి లభిస్తున్నప్పుడు అక్కడ మనకు ఆ దోష నివారణ కూడా కలుగుతుందన్నమాట. ఆ సందర్భంలో ఇక్కడ ఈ వచనం ద్వారా కూడా మనకు దానికి దోషాపత్తి దూరం అవుతుంది. అందుకే ఇక్కడ एक ही कर्म से सब कर्मों की प्राप्ति मानने पर अगर स्वीकరించినప్పుడు अन्य कर्मों का अनर्थक रूप जो दोष उपस्थित किया है ఏ దోషం ఉపస్థితమైందో అది ఇప్పుడు ఉండదు. ఈ వాక్యం తెలుసు యథాయోగ్య కర్మ ప్రాప్తి ఉన్నప్పుడు ఆ దోషాపత్తి ఉండదు అన్నమాట. అది ఇక్కడ అందుకే యద్యపి విధి తథాపి అర్థవత్త అనేది పరిమాణత సారతోవ ఫల నిర్మాణాన్ని బట్టి మనకు సామర్థ్యాన్ని బట్టి అనుకున్నప్పుడు అంతే వస్తుంది. ఎక్కువ అంటూ తక్కువ అంటూ రాదు. నువ్వు ఎంత చేసావు అంతా ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ సూత్రం అయిపోయి చూడండి. అంత్యయోర్ యథోక్తం. అలాగే అన్ని ఆక్షేపణలకు సమాధానం చెప్తూ వచ్చిన తర్వాత అంతిమలో ఇంకా 2 వచ్చిన పృథివ్యాం అగ్నిశ్చేతవ్యో నా అంతరిక్షే నా దివి. ముందు చెప్పుకున్న పూర్వపక్ష ఆక్షేపించాడు. ఇక్కడ పృథివీ యందు అగ్నిచయం చేయకూడదు అంటే అగ్నియాదనం చేయకూడదు. అంతరిక్షంలో అగ్నియాదనం చేయకూడదు. ద్యులోకంలో అగ్నియాదనం చేయకూడదు. అజ్ఞాదనం చేయకూడదు అని చెప్పి మనము పూర్వంలో ఆక్షేపణ చేశామన్నమాట. ఆ సందర్భంలో సమాధానం ఏది చెప్తున్నామో పైన చెప్పిన ప్రకారంగానే అలాగే అర్థవాద వాక్యంలో ఇప్పుడు చెప్పిన సమాధానాల ప్రకారంగా శృతి వాక్యంగా గుణవాద వాక్యంగా ఏవైతే మనం ముందు ఆక్షేపాలకు సమాధానం చెప్పుకున్నామో అలాగే ఈ ఆక్షేపానికి కూడా సమాధానం ఇలాగే అర్థం చేసుకోవాలి. అంత్యయోర్ యథోక్తం. అంత్య 2 వచనాలకు కూడా ఆక్షేపాలు కూడా యథోక్తం. పూర్వంలో ఏ రకంగా సమాధానం చెప్పుకున్నామో అలాగే ఇక్కడ కూడా అదే సమాధానం ఇక్కడ వర్తిస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు. అవేంటి కింద చూడండి. అభాగి ప్రతిషేధాత్. ఇది మన 1వ పాదంలో 1వ పాదం యొక్క 2వ ఇక్కడే మనం 5వ సూత్రం చెప్పుకున్నామట. ఓకేనా. 1వ అధ్యాయం 2వ పాదం యొక్క 5వ సూత్రంలో మనం ఈ అభాగి ప్రతిషేధం అని చెప్పి చెప్పుకున్నామట. ఇది అనువాద ఉదాహృతం అని చెప్పి చెప్పుకున్నాం. సరే, అభాగ్య ప్రతిషేధాత్ ఇత్యనువాద ఉదాహృతం ఏమని చెప్పుకున్నాడు ఇక్కడ
అంటే ఈ సూత్రం యొక్క సందర్భం చెప్పుకున్నాం, ఉదాహరణ చెప్పుకున్నాం. ఏ ఉదాహరణ చెప్పుకున్నామంటే నా పృథివ్యాం నా పృథివ్యాం అగ్నిశ్చేతవ్యో నా అంతరిక్షే నా దివి ఇది హిరణ్యం నిదాయ చేతవ్యం. అంటే పృథివ్యందు, అంతరిక్షంలో, ద్యూలోకంలో మనము అగ్ని చేయకూడదు, అజ్ఞానం చేయకూడదు. చేస్తే ఎలా చేయాలంటే హిరణ్యం విదాయ చేతవ్యం. అంటే సామాన్యంగా చేయకూడదు, ఒక విశేషంగా అనుష్ఠానం చేస్తున్నామంటే అక్కడ హిరణ్యం ఏదో ఒకటి స్వర్ణం పెట్టి మనం అగ్నిష్టాయం చేయాలి, అజ్ఞాదాయం చేయాలి. ఇప్పుడు మనకి ఎక్కడైనా ఒక పూజా గది కావచ్చు, మనం లోకంలో చూస్తుంటాం. ఒక దేవస్థానము తయారు చేసేటప్పుడు స్తూపాలు నిలబెట్టేటప్పుడు కింద ఒక స్వర్ణం వేస్తాండి భూమి లోపల, పూజా గది లోపల కింద ఎక్కడైతే మనం కట్టుకుంటున్నామో ఒక పరంపర ఆట. అక్కడ ఒక విశిష్టమైన స్థానం ప్రాధాన్యత ఇస్తున్నామంటే అది ఏ విధంగా విద్య శుద్ధంగా ఉంటుందో ఇలా అలాగే మనకు అనుష్ఠానం అనేది శుద్ధమైనటువంటి స్థానం విశేషం కాబట్టి, దేవతల యొక్క విశేష స్థానం కాబట్టి, అలాగే మనము ఆ సందర్భంలో ఏ విధంగా మనం లోక వ్యవహారం చూస్తున్నామో అలా ఇక్కడ కూడా హిరణ్యం నిదాయ చేతవ్యం. అంటే ఒక హిరణ్యం, ఒక స్వర్ణం అక్కడ స్థాపించి మనం అజ్ఞాదనం చేయాలనేది ఇక స్తుతి వాక్యాన్ని, అంటే ప్రేరక వాక్యం. అందుకే అది చేయకూడదు, సామాన్య ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, ఒక విశేష స్థానంలో మనం చేయాలి. అందుకే హిరణ్యం నిదాయ చేతవ్యం. హిరణ్యం ఏ విధంగా శుద్ధమైన పవిత్రమైందో నిర్మలంగా ఉంటుందో అలాగా ఇక్కడ మనకు విశిష్టమైన స్థానం విశేషం చేయాలనే సందర్భంలో ఈ వాక్యం చెప్పబడిన ఉంటారు. అందుకే హిరణ్యం నిదాయ చేతవ్యం ఇది ఆకాంక్షితత్వాత్ అస్య విదేహి శేష. ఈ ఆకాంక్షిత వాక్యం విధి వాక్యం పైన చెప్పింది కూడా విధి వాక్యం ఉంటారు. అందుకే పృథివ్యాధీనం నింద హిరణ్య స్తుత్యర్థ. ఇప్పుడు పృథివీ ఎందుకు చేయకూడదు, ఆకాశంలో చేయకూడదు, అంతరిక్షంలో చేయకూడదు, ద్యూలోకం చేయకూడదు. అంటే ఇక్కడ పృథివీ, అంతరిక్షము, ద్యూలోకము ఇది నింద ఏదైతే చెప్పబడిందో అక్కడ చేయకూడదు అని ఎందుకు నిందించామంటే హిరణ్య స్తుత్యర్థం. హిరణ్యానికి స్తుతి రూపంలో ఇది చెప్పబడింది. హిరణ్యానికి స్తుతి రూపంలో మనం తీసుకోవాలి, అందుకే ఇక్కడ నింద చేయబడింది. దీనికి ప్రాధాన్యత అంటే ఏదో ఒకటి అజ్ఞాతం చేస్తున్నాం అంటే అగ్నిచయం చేస్తున్నాడు, అక్కడ విశేష స్థాన విశేషం చేయాలి, ఏదో ఒక స్థాపన చేయాలి, అక్కడ దానికి ప్రాధాన్యత చెప్పబడింది అనమాట. అందుకే అసతి ప్రసంగే ప్రతిషేధో నిత్యానువాద. ఇక్కడ అసతి ప్రసంగమే లేదు అక్కడ. అంటే ద్యూలోకంలో కానీ అంతరిక్ష లోకంలో కానీ మనం అక్కడ అసలు ప్రాప్తి లేదు. ప్రాప్తి లేకపోయినా కూడా నువ్వు ఎందుకు నిషేధించావు అన్నట్లయితే అసతి ప్రసంగమే లేదు. ఆకాశంలో ఎప్పుడు చేయలేము, ద్యూలోకంలో ఎప్పుడు మనం అజ్ఞాతం చేయలేము. ఆ ప్రసంగ ప్రాప్తి లేవు. ప్రసంగ ప్రాప్తి విధి ఉంటే నువ్వు నిషేధించగలుగుతావు, ప్రాప్తి లేనప్పుడు ఇలా విధించగలుగుతావు. అందుకే అసతి ప్రసంగే ప్రతిషేధో నిత్యానువాద. అది ప్రసంగం ప్రాప్తి లేకపోయినప్పుడు ప్రతిషేధం ఏదైతే ఉందో అది నిత్యానువాదం, అంటే నిత్య అప్రాప్తి విషయంలో ఇది నిత్య అనువాదము. అంటే అప్రాప్తికి అనువాదం వచ్చిన అనమాట, అప్రసంగానికి అనువాద వచనం అని చెప్పి చెప్పుకున్నాం అనమాట. అసత్య ప్రసంగే ప్రతిషేధ. ప్రసంగం ప్రాప్తి లేకపోయినప్పుడు ఏదైతే ప్రతిషేధం చెప్పబడుతుందో అది నిత్యానువాద. అంటే యత్య అనిత్య దర్శనం, అంటే నిత్యం దర్శనం చేయలేము, అది ఎప్పుడు సాధ్యం కాదు. అయినప్పటికీ చెప్పామంటే అక్కడ నిత్యము ప్రాప్తే లేదు. అంటే ఎప్పుడు చేసినా మనం ఏ సందర్భంలో స్తుతి వాక్యం అయితే హిరణ్యం నిదాయ చేతవ్యం చెప్పారా దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అదొక నిషేధించబడింది. అంటే ఎప్పుడు చేసినా ఒక విశేష స్థానంలో చేయాలి, ఏదైనా హిరణ్యం స్థాపించి చేయాలి, ఆ ఉద్దేశంతో ఇక్కడ చెప్పబడింది. అందుకే బబరహ ప్రావాహని అకామయత. బబర ప్రావాహనుడు మనం చెప్పుకున్నామట. బబరహ ప్రావాహని అకామయత అంటే అని బబరు యొక్క కుమారుడు ప్రావాహని ఆయన సంకల్పం చేశాడు. ఆ వాక్యం చెప్పుకున్నాం తత్ పరిహృతం. అది ఈ నిత్యానువాదం చేత అది ఆ దోష నివారణ అవుతుంది. అలాగే అర్థవాద ఆక్షేపేణ పునః అర్థవాద ఆక్షేపేణ ఇదానీ అర్థవాద ప్రామాణ్యే. అర్థవాద ఆక్షేపేణ పునరుత్థితం ఇదానీం అర్థవాద ప్రామాణ్యే తేనైవ పరిహారేణ పరిహరిష్యతే ఇది. ఇక్కడ ఈ అర్థవాద ఆక్షేపణ ఏదైతే ఉందో ఈ అర్థవాద ఆక్షేపణ ద్వారానే పునః
ఉత్థితం ఇదానిం అర్థవాద ప్రామాణ్యే తేనైవ. అంటే ఇప్పుడు మళ్ళీ అర్థవాద విషయంలో ఏదైతే ఆక్షేపణ చేసామో పునః ఉత్థితం ఇదానిం, మళ్ళీ అదే విషయంలో అయితే దోషారోపణ చేస్తున్నావు, మళ్ళీ దోషారోపణ చేస్తున్నావు, ఆ దోషారోపణకు కూడా సమాధానం ఉత్థితం ఇదానిం అర్థవాద ఇది అర్థవాద ప్రామాణ్య పూర్వకంగానే తేనైవ. అంటే ఈ పూర్వం చెప్పిన సమాధానాలు ఏవైతే వాటి ద్వారానే తేనైవ పరిహారం, వాటి యొక్క పరిహారం ఎలాగ చేసామో ఆ పరిహారం ద్వారానే పరిహరిష్యతే ఇది, ఇది కూడా పరిహారం చేయబడుతుంది అని చెప్పి ఇక్కడ మనకు చెప్పబడింది అన్నమాట. ఇది అర్థవాద అధికరణ. అర్థవాద విషయంలో ముందు ఏ విధంగా దోషాలను నిరాకరించుకున్నాం, ఇక్కడ కూడా అంతే 2 సూత్రాలు కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అక్కడ అప్రాప్తిలో కూడా మనం నిషేధం చెప్తున్నామంటే ఇక్కడ నిత్యం అప్రాప్తి విషయంలో అక్కడ అర్థవాద రూపంలో శృతి రూపంలో అది చెప్పబడింది. అంటే నిత్యం ప్రాప్తమే లేదు అంటే ప్రాప్తించదు. అక్కడ ప్రాప్తి ఉంటుంది, అక్కడ హిరణ్యం స్థాపించను అజ్ఞాదాయం చేయాలి, అగ్నిచర్యం చేయాలి అని చెప్పి ఆ సందర్భంగా ఈ రకంగా చెప్పబడింది. ఫస్ట్ ఇది అర్థవాద అధికం. అర్థవాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరర్థకం కాదు, సప్రయోజనము. స్తుతి వాక్యాలు గౌణ రూపంలో ఉంటూ ఆ విధి వాక్యాన్నే ప్రేరేపిస్తున్నాయి, విధి వాక్యానికి అంగభూతంగా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ పూర్వపక్షి ఆక్షేపించేటువంటి అన్ని ఆక్షేపాలకు సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడు. అది ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం. ఫస్ట్ ఈ రకంగా ఈ అర్థవాద ప్రకరణకు సంపన్నమవుతుంది. తర్వాత అధికరణ నుంచి అది చూద్దాం. చెప్పండి ఇప్పుడు. మహోదయ అత్ర అనువాదం ఇతి పదేన అనువాదం వ్యవహారలోకే కిమర్థం దదాతి మహోదయ? కిమపి వాక్యం యా పదం నావగమ్యతే తత్ర అన్యభాషేణ అనువాదం కరోతి. పరంతు అత్ర అనువాదం ఇతి వాక్యేన పూర్వస్తుతి హిరణ్యస్తుతి యత్ కరోతి తత్ వాద అనుకరోతి ఇతి అత్ర అర్థం వదతి అహం చింతయామి మహోదయ. భవాన్ వదతు. అనువాదం అంటే పూర్వ కర్తం వాక్యమ అనువదతి. పూర్వ వక్త వా విధివాక్యం ద్వారా యథా మనం శృతవంతః తదేవ అన్యః కశ్చిద్ వదతి చేత్ తద్ అనువాదం భవతి. అస్తు మహోదయ, అస్తు మహోదయ. తదేవ భవంతః ప్రకటీకృతవాన్. అస్తు. ఈ రకంగా ఈ ప్రకారం సంపన్నం చేసుకున్నాం. ఇప్పుడు ఏదైనా మీకు సందేహాలు ఉంటే అడగండి. అస్తు. ఈ రకంగా మనం విషయం చెప్పాం. పూర్వపక్షి ఈ అర్థవాద విధి వాక్యాలకు ఏవైతే కొన్ని ఎందుకంటే కొన్ని వాక్యాలు చెప్పిన కొన్ని సప్రయోజనంగా ఉంటే, కొన్ని డైరెక్ట్ గా విషయాన్ని ప్రతిపాదించే విధంగా ఉంటే, కొన్ని ఇండైరెక్ట్ గా చెప్పేటువంటి కథనాలు ఉంటాయి. అక్కడ పూర్వపక్షి కొన్ని వాక్యాలను చూపించి ఇవన్నీ అనర్థకం, వ్యర్థము, వీటికి డైరెక్ట్ గా ప్రయోజనం అంటే ఏది లేదు అని ఆక్షేపించడం, ఇవన్నీ సప్రయోజనమే, అవి స్థుతిస్తున్నాయి, విధి వాక్యానికి స్థుతిభూతంగా ఉన్నాయని చెప్పి ఇవన్నీ ప్రమాణపూర్వకంగా అర్థవాద వాక్యాలు ఏవైతే ఉన్నాయో గుణభూతంగా ఉంటూ విధి వాక్యానికి అంగభూతంగా ఉంటూ వాక్యాలని ప్రేరేపిస్తున్నాయని చెప్పి అక్కడ ఒక వాక్యం చెప్పామంటే ఆ వాక్యానికి వెనక ఏదో తాత్పర్యం ఉంటుందండి. ప్రతి వాక్యం వెనక అంతరార్థం ఏదో ఒకటి ఉంటుంది. మనం ఏదైనా ఒక వ్యక్తి ఒక రకంగా మాట్లాడుతున్నా అంటే దానికి ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కారణం ఉన్నప్పుడు మాట్లాడతాం. అంటే ఎవరు ఏం మాట్లాడినా ఒక ప్రయోజనం అయితే ఉంటుంది, ఎవరు ఏ కర్మ చేసినా ఒక ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. అంటే దానికి ఏది అనర్థక్యం ఉండదు. అనర్థక్యం ఉందంటే అది ఏదో దానికి సంబంధం లేకుండా ఉంటుంది, అది దానికి ప్రామాణికత ఉండదు అనమాట. ఒక వ్యక్తి విశిష్టమైన వ్యక్తి, ఒక ప్రామాణికమైన వ్యక్తి ఒక మాట్లాడుతున్నా అంటే దానికి వెనక అంతరార్థం ఖచ్చితంగా ఉంటుంది. అదేంటిది అవన్నీ కూడా డైరెక్ట్ గా మనకు కనిపించకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా అవి పరోక్షంగా అనుబంధయుక్తంగా ఉంటాయి. ఏకైక వాక్యేక వాక్యానికి అంగభూతంగా ఉండి అర్థాన్ని ప్రేరేపిస్తుంటాయని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి ప్రమాణపూర్వకంగా విన్న అర్థవక్త అనేది వీటిలో ఆక్షేపాలకు ప్రయోజనం చూపిస్తే ఎందుకు గౌణ రూపంలో అని చెప్పి అది మళ్ళీ ఉదాహరణ వాక్యాలుగా మనకి స్పష్టం చేశారు. అవన్నీ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఇదే విషయంలో నెక్స్ట్ విధివత్ నిగదాధికరణం ఉంది, అదేంటో మనం రేపు చెప్పుకున్నాము. ఒక పని చేద్దామండి, రేపు ఒక్కరోజు మనకందరికి 5 గంటలకు రావడానికి వీలవుతుందా ఉదయం? రేపు ఒక్కరోజు చూద్దాం, రేపు పరిస్థితిని బట్టి. లేదా కొన్ని రోజులు మనకు 5 ఇవ్వగలుగుతుంది, 5 గంటలకు 5 నుంచి 6 వరకు ఒక 5:45 వరకు అట్లా. లేదా 5:30 నుంచి 6:30, 5:30 నుంచి 6:30 వరకు చెప్పుకోవచ్చు. మహోదయ 6 o'clock కి వేరే క్లాసులు ఉన్నాయి, అందువల్ల మనకి
ఈ సమయం కొన్ని అందువల్ల ఈ సమయం తర్వాత ఎప్పుడు కానీ అనుకూలంగా ఉంటే అప్పుడు చెప్పుకుందాం ఆచార్య. మహోదయ అనుకూలం మీకు చెప్పండి ఎప్పుడు మేడం. అనుకూలమైతే అప్పుడు మహోదయ, ఎందుకంటే మీరు రోజు చెప్పట్లేదు కదా మహోదయ, ఒక రోజు మేము అడ్జస్ట్ చేసుకోవాలి కదా మహోదయ, వేరే క్లాస్ ఉన్నా దాన్ని మానుకోదైనా మీరు చెప్పిన మాట వినాలి కదా మహోదయ. సరే ఓకే సరే అయితే ఓకే రేపు 5:30కి చెప్పుకున్నా 6:30 వరకు, 5:30 నుంచి 6:30 వరకు. ఒకవేళ అలాగే. కనుక ముందు రాలేని వాళ్ళు ఉంటే కదా అప్పుడు ఎట్లాగే నీరజ గారు అట్లా అందరూ కలిసి చర్చించుకుంటారు కదా, అలా చర్చించుకోండి. ఏమైనా సందేహం ఉంటే వ్యక్తిగతంగా నేను చెప్తాను, తర్వాత పాఠంలో చెప్పుకోవచ్చు ఇబ్బంది. అది అలాగైతే మీరు 5 to 6 పెట్టండి మహోదయ. మహోదయ చూద్దాం. ఒక 5 నిమిషాలు అంటే పొద్దున్న అదే అవుతుంది కదా, అంటే 5:30 6:30 ప్రయత్నించండి. ఓకే 5కి వచ్చేయండి. లేదా ఓకే ఆచార్య. అనుకూలంగా ఉంటే రేపు కూడా చూద్దాం, తర్వాత మనం రేపు ఈ విషయం మీకు చెప్తాను. రేపు కూడా చూద్దాం. అండి సాయంత్రం ఉదయమా ఉదయం పూట, మహోదయ? రేపు సాయంత్రమా ఉదయం? ఉదయం ఉదయం అండి, ఉదయం. రేపు రోజు 5 to 6. నేను 5కి ప్రయత్నం చేస్తాను, లేకపోతే 5:30 కల్లా వచ్చేది. 5:30 లేదా 5:30 కల్లా. అస్తు 5:30 కన్ఫర్మ్ చేసుకోండి. 5:30 కల్లా, 5:30 నుంచి ఒక 3/4 గంట, 40 నిమిషాలు చెప్తుంది. అస్తు మహోదయ. అలాగే ఆచార్య. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే నమస్తే మహోదయ. మహోదయ. నమస్కారం ఆచార్య. నమస్తే మహోదయ.